బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మోయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఇటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు కూడా ఇప్పుడు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న టెస్ట్లో ఇటు ఎంపీ పుట్టాకు డ్రగ్స్ పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది. కానీ ఈరోజు చేసిన టెస్టులో ఇవాళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈరోజు చేసిన టెస్టులో ఇటు ఎంపీకి పాజిటివ్ వచ్చినట్టు ఇటు ఈగల్ ఎస్పీ గిరిధర్ చెప్పుకొస్తున్నారు. పక్కా సమాచారంతోనే సాయంత్రం 7:30 మాకు ఆల్రెడీ సమాచారం వచ్చింది. ఇటు ఫామ్ హౌస్లో తనిఖీలను చేపట్టాము. డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా 6గురికి పాజిటివ్ వచ్చింది అంటూ ఇటు ఈగల్ ఎస్పీ గిరిధర్ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు సిమ్లా నుంచి కౌశిక్ రవి అనే ఒక వ్యక్తి కొకైన్ని తీసుకొచ్చాడు. గతంలో ఇలాంటి ఎన్ని డ్రగ్ పార్టీలు జరిగాయో ఎంక్వైరీ చేస్తున్నాము అంటూ ఇటు ఈగల్ టీమ్స్కి సంబంధించిన ఎస్పీ చెప్పుకొస్తున్నారు. అలాగే డ్రగ్స్ కేసులో ఎవరిని వదిలిపెట్టం. ఇటు టీడీపీ సీనియర్ నేత అలాగే టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ కొడుకే ఈ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. నిన్న రాత్రి ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. పోలీసులు తనిఖీలు చేపట్టడంతో భయంతో గాల్లోకి 4 రౌండ్స్ కాల్పులను కూడా జరిపారు. ఇటు ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై మోయినాబాద్ పిఎస్లో ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మనం రైట్ సైడ్ విజువల్లో ఇటు చూస్తున్నాము. పుట్టా మధు అలాగే ఇటు పుట్టా సుధాకర్, తన తండ్రి పుట్టా సుధాకర్. ఇటు పుట్టా మధు గురించి మాట్లాడుకుంటే కనుక 1988లో జన్మించాడు. 37 సంవత్సరాలు వయసున్న పుట్టా మధు ఏలూరు నుంచి ఇటు కడపకు సంబంధించిన మైదుకూరు స్వగ్రామం అయినా కూడా ఇటు 2024 ఎలక్షన్స్లో ఇటు టీడీపీ ఏలూరు నుంచి లోక్సభ సీటుని అక్కడ ఆయనకి లోక్సభ సీటుని ఇవ్వడంతో ఏలూరు నుంచి ఆయన కంటెస్ట్ చేసి అక్కడ గెలవడం జరిగింది. భారీ మెజారిటీ 54% ఓట్ షేర్తోని ఇటు వైసీపీ నేత పైన ఇటు ఎంపీగా ఏలూరులో గెలిచాడు. దాని తర్వాత కొన్ని కాంట్రవర్సీస్ కూడా తన చుట్టుముట్టాయి. ఎలా అంటే ఇటు ఆ ఎంపీ పరిసర ప్రాంతాల్లో ఎంపీకి సంబంధించిన వ్యక్తులు, తనతో పాటు ఉండే వ్యక్తులు వాళ్ళెవరు కూడా ఇటు ఎంపీని కలవనియని సిట్యువేషన్కి తీసుకొచ్చారు. ఎంపీని కలవడం కష్టమంటూ అక్కడున్న టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు నాయకుల మధ్య అలాగే పుట్టా మధు వర్గానికి ఈ 2 వర్గాలకి కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇటు గతంలో తన పైన నమోదైన కేసులు గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తన పైన గతంలో ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సంబంధించి వివరాలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మనం చూస్తే కనుక ఇటు ఒక ఎఫ్ఐఆర్ 2014లో చాపాడు పోలీస్ స్టేషన్, కడపకు సంబంధించిన చాపాడు పోలీస్ స్టేషన్లో ఆయన పైన సీరియస్ ఛార్జెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సీరియస్ ఛార్జెస్ ఏంటంటే ఇటు ఒక వెపన్తో పాటు ఐపీసీ 148 సెక్షన్ ప్రకారం ఒక వెపన్తో గతంలో కూడా ఒకరిని బెదిరించినట్టు, అలాగే అటెంప్ట్ టు మర్డర్ కింద కూడా ఐపీసీ 307 కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా గతంలో ఫైల్ అయింది. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీస్ యాక్ట్ కూడా తన పైన 2014లో, ఇప్పుడు 37 సంవత్సరాల వయసు, కానీ 2014లో తన వయసు 25 సంవత్సరాలు. సో 25 సంవత్సరాల వయసులో ఒక యువకుడుగా ఉన్నప్పుడే ఇటు ఒక వెపన్తో బెదిరించాడు. అలాగే అటెంప్ట్ టు మర్డర్, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీ కేసులు కూడా. భార్య యనమల రామకృష్ణ